భలే పెట్టినవా నువ్వైతే. అందరూ ఆగమైపెట్టడి చేసినావు. మొత్తం రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి పార్టీలు, నాయకులు అంతా ఒక్కసారి ఇట్లా, అరే ఇట్లా కూడా ఫాలోవర్స్ని తెచ్చుకోవచ్చా? అది సోషల్ మీడియా ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా కోట్ల మందిని తన వైపు తిప్పుకున్నాడు అంటే తన ఆలోచన, తన ప్రయత్నం సరిగ్గా సందర్భం ఇట్లా పొలిటికల్ వాక్యూమ్ దొరికిందట్టుగా. అంటే ఒక పక్క యువతరాన్ని ఇట్లా సూర్యకాంత్ అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని ఇమీడియట్గా అంటే అందరి దృష్టి మరల్చి ఆయన పార్టీని పెట్టే ప్రయత్నం చేసిండు. అయితే అది కూడా సోషల్ మీడియా వేదికగానే, అది పార్టీ కాదు, ఇంకా రాలేదు. అయితే వాళ్ళ మేనిఫెస్టో ఏందో కూడా చెప్పారు, ఆ 5 అంశాలు కూడా పెట్టారు. ఒకవేళ పార్టీగా అవతరిస్తే ఎట్లుంటుంది అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎట్లుంటుంది ఏంది? బ్రహ్మాండమైనటువంటి మద్దతు వస్తుంది, సరిపోతుంది. బొద్దింకలతోని పోల్చిండ్రా నాయన మిమ్మల్ని అంటే రెచ్చిపోనోడు లేడు. ఫస్ట్ యువత మీరు ఇట్లా చేస్తుర్రట అని చెప్పి, సరే ఆయన ఏ కాంట్రాక్ట్స్లో అన్నాడు, ఏ కాంటెక్స్ట్లో అన్నాడు, ఏ ఇంట్రెస్ట్తో అన్నాడు అనే దాన్ని పక్కకు పెడితే అక్కడ అన్నటువంటి మాటనే కదా ఎక్కువ చూసేది. యాక్చువల్గా తను అన్న ఉద్దేశం కూడా మనందరికీ అర్థం కావాలి.